నమస్తే, వెల్కమ్ టు తింకాంధ్ర. నేను మీ ప్రియాంకర. వైసీపీ హయాంలో ఇప్పటి వరకు ప్రజల సొమ్ముని, రాష్ట్ర సొమ్ముని ఎలా దోచుకున్నారు అనేది ఒక్కొక్కటి బయటకు వస్తున్నప్పుడు జనాలందరూ విస్తుపోతున్నారు. ఇక తిరుపతి దేవస్థానం ఈ విషయంలో కూడా హిందువులంతా కూడా చాలా సీరియస్ గా ఉన్నారంటే తిరుపతి మీద చెప్పులేసుకుని నడవడం, అన్యమత ప్రచారం, నెయ్యి కల్తీ చేయడం, సరిగ్గా వసతులు లేకపోవడం, ఆ తర్వాత అక్కడ సంబంధించిన బాండ్స్ లో కుంభకోణం చేయడం, అలానే విగ్రహాల ధ్వంసం రాష్ట్ర వ్యాప్తంగా. ఇవన్నీ చూసినప్పుడు హిందువులంతా కూడా చాలా మనోవేదనకు గురయ్యారు. తర్వాత లేవనెత్తారు, ఒక అన్యమతస్థుడికి ఎలా టీటీడీ చైర్మన్ పదవి ఇస్తారు అన్నప్పుడు చాలా మంది సపోర్ట్ చేశారు. కానీ ఈ రోజు తెలిసిన అంశం, పరకామణిలో కొన్ని కోట్ల రూపాయల కుంభకోణం. ఈ విషయం బయటకు వచ్చినప్పుడు అందరూ విస్తుపోతున్నారు. ఆఖరికి దేవుడు సొమ్ముని కూడా వదలట్లేదా అని ప్రశ్నిస్తున్నారు. మరి ఎలా చూడాలి, అసలు ఎలా జరిగింది ఈ కుంభకోణం? దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అడుసుమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సార్, పరకామణిలో ఏదైతే కుంభకోణం చోటు చేసుకుందో ఈరోజు హైకోర్టు కూడా సీరియస్ అయింది. ఇలా ఎలా చేస్తారు, సిఐడికి ఇవ్వండి, వాళ్ళు నిగ్గు తెలుస్తారు అని చెప్పేసి అన్నారు. మీరేమంటారు సార్? ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం అంటే మనందరికీ కూడా కోట్లాది మందికి ఇలవేలుపండి. శ్రీనివాస స్వామి కలియుగ వైకుంఠం అనుకుంటారు. అక్కడ ఈవోగా వెళ్ళే వాళ్ళకి కానీ, అంటే ఉద్యోగ ధర్మం ప్రకారం వెళ్ళినా అక్కడ పనిచేసే ఉద్యోగులు కానీ, ఈవోలుగా ప్రధాన అధికారులు కానీ, పాలక మండలి సభ్యులు కానీ, చైర్మన్ కానీ స్వామివారి పట్ల భక్తి విశ్వాసాలు కలిగిన వాళ్ళకి అవకాశం ఇవ్వాలి అక్కడ. ఎందుకంటే ఒక్కొక్కసారి దేవుడు ఏం చేస్తాడంటే పాపాత్ముడిని కూడా రమ్మంటాడు అని మారుద్దామని. అలాంటి అవకాశం వచ్చేద్ది వాళ్ళకి. కానీ కుక్కతో కొంకరలాగా దేవుడి మీద ఇప్పుడు హరి ఉంటాడు. హిరణ్యకశిపుడు ఎంతసేపు హరి గురించి ప్రార్థించరా బాబు అంటే కూడా ఉండవు. అలా వీళ్ళందరూ వ్యవహారం చేస్తూ ఉంటారు. మీరు ఒక ఆయన చెప్తాను పేరు మీకు, ఈవోగా పనిచేసిన పివిఆర్కే ప్రసాద్ గారు అని చెప్పేసి ఆయన ఐఏఎస్ ఆఫీసర్ ఈవోగా చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆయనంత భక్తి శ్రద్ధలతోటి అంకితమైపోయి పనిచేసిన వాళ్ళే వేళ్ల మీద ఇద్దరు ముగ్గురు లెక్క పెడితే ఆయన ఒకడు. అందరు ఆయన హయాంలోనే ధ్వజస్తంభం, స్వామివారి ధ్వజస్తంభం పునఃప్రతిష్ఠించడం, కొన్ని సంస్కరణలో ఇలాంటివన్నీ ఆయన హయాంలోనే జరిగినాయి. ఒక అద్భుతమైన వ్యక్తి ఆయన. అంటే స్వామివారి పట్ల అచంచలమైన విశ్వాసం. అంటే ఏదన్నా సరే డెఫినెట్ గా అక్కడ ఆ మహిమ ఉంది, జరుగుద్దని ఐఏఎస్ చదువుకుని కూడా తన పుస్తకాల ద్వారా మీ తరానికి చెప్పండి. మేము ఉన్నప్పుడు మాకు తెలుసు ఆయన పనిచేసినప్పుడు, మేము చిన్నపిల్లలైనా మాకు తెలుసు 30 ఏళ్ళ క్రితం 40 ఏళ్ళ క్రితం. కానీ ఇప్పుడు తరానికి కూడా పుస్తకాల రూపంలో మీరు చదవండి. పివిఆర్కే ప్రసాద్ గారి, ఆయన ఎన్టీ రామారావు గారి దగ్గర చేశాడు, ఆయన పివి నరసింహరావు గారి దగ్గర కూడా చేశాడు, టీటీడీ ఈవోగా చేశాడు. ఆయన చాలా సంవత్సరాలు తీసుకొచ్చాడు. తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామి వారికి ఆయన వైభవాన్ని ఇంకా మరింత ప్రజ్వలిలా చేశాడు. అలాగే దేవినేని సీతారామయ్య గారు చైర్మన్ గా చేశారు. కనుమూరి బాపరాజు గారు, ఇలాంటి వాళ్ళు నిజంగా భక్తి ఉన్నవాళ్ళు, స్వామి వారి పట్ల అచంచలమైన విశ్వాసం ఉన్నవాళ్ళు. అలాంటి వ్యక్తి నాయుడు గారు అక్కడ ఆయన వచ్చాడు. ఈ మధ్యలో వచ్చారు కొంతమంది. వాళ్ళు ఏంటంటే టి సుబ్బరామరెడ్డి, ఇంకా కొంతమంది ఉన్నారు, ఈ కరుణాకర్ రెడ్డి. ఈ కరుణాకర్ రెడ్డి, సుబ్బారెడ్డి అయితే ఒకళ్ళు జగన్ కి, ఒకళ్ళు రాజశేఖర రెడ్డి, వీళ్ళ తాలూకు బ్యాచ్ వాళ్ళు. వీళ్ళ ఇందులో ఇంకా కొంతమంది ఉన్నారు వేరే పార్టీల నుంచి ఏమన్నా వచ్చిన వాళ్ళు తమ పరపతి పెంచుకోవడానికి స్వామివారి తాలూకు పేరు ప్రఖ్యాతల్ని, ఆ విశిష్టతని, ఆ స్వామివారి ఆకర్షణ, ఆ స్వామివారి పట్ల ఇతరులకు ఉన్న భక్తిని వాళ్ళకు అనుకూలంగా మార్చుకుంటారు. పైరవీల కోసం, వాళ్ళ పనులు చేయించుకోవడం కోసం ఇలా వాడడం మొదలెట్టారు వ్యాపార దృక్పథంతో. అలాగే స్వామివారికి వచ్చిన అంతులేని సంపద మీద వాళ్ళు దృష్టి పడింది. దానిలోంచి అలాగలా కాజేయాలనుకోవడం, వాళ్ళు కాంట్రాక్ట్లు ఇచ్చుకోవడం, అలాగా అక్రమ మార్గాల్లో సంపాదనకి తెగబడ్డారు. అందులో ఈ కరుణాకర్ రెడ్డి ప్రధానంగా తేలేటప్పుడు. సుబ్బారెడ్డి గారు దొబ్బేడలేదు తెలియదు, కానీ సుబ్బారెడ్డి గారి పాత్ర లేకుండా ఉన్నట్టు చూసుకున్నాడు. ఇంకా అతను ఏం బయట రాలేదు కాబట్టి మనమేం అనలేమైంది. కానీ వాళ్ళ హయాంలో చాలా అపచారాలు, అప్రతిష్ట జరిగింది, అపచారాలు జరిగినాయి. కరుణాకర్ రెడ్డి అయితే డైరెక్ట్, అతను ఒక రాడికల్, అతను ఒక నాస్తికుడు, ఒకప్పుడు దైవదోషం చేశాడు. వాళ్ళ అన్నయ్య అయితే అంగ పుస్తకం రాశాడు, బొమ్మన్ అని అంటారు ఆయన. వీళ్ళు ఇవాళ నామం పెట్టుకుని, అంటే దొంగ భక్తుడికి ఎక్కువ నామాలు, పంగనామాలు ఉంటాయని ఎక్కువ నామాలు పెట్టుకుంటారు వాళ్ళు. అలాగా కొబ్బరికాయ కొట్టి చెప్పులు విడిచేసి దేవుడి దగ్గర ఆ విగ్రహం దగ్గర ఆ యాక్షన్ చూస్తుంటే ఆస్కార్ ఈయనకి ఇవ్వాలనిపిస్తుంది. ఆపేసి ఆ హావభావాలు, అతను మాట్లాడుతున్నప్పుడు హావభావాలు జుగుప్స్ కలిగిస్తూ ఉంటుంది. అంటే అంత నటన అనవసరం, కృత్రిమంగా ఉంటుంది. ఆయన వ్యవహారం చేష్టలన్నీ కూడా ఎంతో గొప్పవాళ్ళకి, చాలా నిజాయితీ పరులాగా. నువ్వు అంత నిజాయితీ పరుడు అయితే మీ మీద ఆరోపణలు ఎందుకు వచ్చినాయి? 2000 మంది మా వాళ్ళు ఉన్నట్టు ఈ 2000 మందే తిరుమల అపవిత్రం చేస్తున్నారు మీరు, ప్రతిష్ట దిగజారుస్తున్నారా, అపసారాలు చేస్తున్నారా మీరు. పరకామణిలో జరిగింది అది. పరకామణిలో నిత్యం స్వామివారికి వచ్చిన కానుకల్ని లెక్కిస్తూ ఉంటారు.
వివిధ రూపాల్లో ఉంటాయి కానుకలు. బంగారం ఉంటుంది, వెండి ఉంటుంది, నగదు రూపంలో ఉంటాయి, వస్తు రూపంలో ఉంటాయి. ఏదైనా సరే స్వామివారికి సమర్పిస్తాం అనుకున్న వాళ్ళందరూ సమర్పించేస్తారు. దాన్ని వీటికై కేటాయించి జాగ్రత్తగా లెక్కించి పడతారు. దానికి భక్తులను కూడా కొంతమందిని ఆహ్వానిస్తారు లోపలికి. గుడిలోకి దర్శనానికి వచ్చిన స్వామివారి భక్తులను కూడా కొంతమందిని ఆహ్వానిస్తారు. వాళ్ళతో ఆ సమయం ఇచ్చిన సమయం వరకు వాళ్ళు బయటకు వెళ్లకుండా అక్కడే ఉండాలి. వెళ్ళేటప్పుడు ముందు తనిఖీ చేస్తారు, తర్వాత మళ్ళీ బయటకు వచ్చేటప్పుడు తనిఖీ చేస్తారు. ఇది నిత్యం జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఎవడన్నా చేతివాటం ఉద్యోగులు ప్రదర్శించడం ఇవాళ కొత్త కాదు, అప్పుడప్పుడు జరిగింది. మనం ఇవాళ జరిగిందని అనకూడదండి, చాలా ఇంతవరకు జరిగింది. కానీ తక్షణం పట్టించుకునేవారు. ఆ తనిఖీల్లో బయటపడిపోయేది, లేదా ఆ ఉద్యోగులు కన్నుగప్పున రెండోసారి దొంగతనం చేసినట్టు దొరికేసి పడింది. అది దేవుడి మహిమ. ప్రతి గురువారం దొంగతనాలు దొరుకుతాయి అక్కడ అనేటువంటిది నానుడు ఉంది స్వామివారి విషయంలో. ఈ సీసీ కెమెరాలు చిందర నిరంతరం నిఘా. ఇతను ఒక విజువల్ చూస్తున్నాం మనం. మరి అంతకుముందు 100 కోట్లు దొబ్బేయండి, ఒక రోజు దొబ్బలేడు కదా. అంటే చానాళ్ళ నుంచి ఇతను చేస్తున్నది ఎవరు వదిలేశారు, ఆ చైర్మన్ ఎవరో, ఈఓ ఎవరో, ఇది బయటకు వస్తుంది ఇప్పుడంతా. అంటే ఇది బయటకు వచ్చింది. అవాళ బయటకు వచ్చినప్పుడు ఆ సీసీ కెమెరా ఫుటేజీ తనిఖీ ఎందుకు జరిగిందంటే, అందరు అధికారులు, తనిఖీ అధికారులు దొంగలు ఉండరు కదా. ఖచ్చితంగా అతను ఎవడో గట్టిగా పట్టుకున్నాడు, మండరగా పట్టినట్టు పట్టేసేటప్పటికి దొరికాడు. దొరికిన తర్వాత వీళ్ళు ఏం చేశారు, అతను ఎంక్వైరీ సహజంగానే ఎంక్వైరీ జరిగింది. ఎంక్వైరీ జరిగితే అతని తాలూకు గతంలో ఎంత చేసాడు, అది ఎంత ఏ రూపంలో ఉంది, ఎంత కొలగొట్టేటువంటి ఎస్టాబ్లిష్ అయింది. ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఏం చేశారంటే, అతను ఏం చేశాడు, దొరికిపోయింది కదా అని చెప్పేసి బాబాయ్ స్వామివారికి నేను తిరిగి సమర్పించేస్తాను, నన్ను వదిలేండ్రా బాబు అన్నాడు. అలా కుదరదు, నువ్వు కొంచెం ఇచ్చే స్వామివారికి పాప పరిహారం, మిగతాది మేము పంచుకుంటాం అన్నారు. వెళ్ళి లోక్ అదాలత్లో సెటిల్మెంట్ చేసుకున్నారు. లోక్ అదాలత్లో సెటిల్మెంట్ ఎలా చేస్తాడు జడ్జి గారు? ఇది ఎవడ బాబు సొమ్ము, ఎవడ ఆస్తి, ఎవడింట్లో వ్యవహారం, ఇది అన్నదమ్ముల ఆస్తి, అక్క చెల్లెల ఆస్తి పంపకాలు, అయితే తల్లి కొడుకుల ఆస్తి పంపకాలు, వారసత్వ ఆస్తి పంపకాల సెటిల్మెంట్ చేసుకోవడానికి ఏంటండి, అదొక నేరం జరిగింది, క్రైమ్. పైగా దైవద్రోహం జరిగింది అక్కడ. ఎంత సీరియస్ గా ఉన్నప్పుడు దాన్ని వీళ్ళు సెటిల్మెంట్కి ఎలా ఒప్పుకున్నారో ఇప్పుడు అవన్నీ బయటకు వస్తాయి. ఆ బయటకు వస్తున్నాయి కాబట్టి కరుణాకర్ రెడ్డి గొంతు పెరిగి లబోదిబోమని ఆల్రెడీ ఇలాంటివన్నీ బయటకు వస్తున్నాయని చెప్పేసి అతను రోదన మొదలెట్టాడు. దానికి ఏం చెప్తాడు, నేను ఇలా రోధిస్తున్నాను కాబట్టి నన్ను ఇరికిచ్చారంటాడు. భూమన కరుణాకర్ రెడ్డి గారు వచ్చి ఏం చెప్పారు, తిరుపతికి వచ్చేసి నేను ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను ఏ తప్పు చేయలేదు, అసలు దేవుడికి సంబంధించి దేవుడి విషయంలో నేను ఎలాంటి అపచారము చేయలేదు అంటున్నారు. మరి చూస్తే ఆయన చేసిన ఒకదాని తర్వాత ఒకటి నిర్లక్ష్యపు వ్యవహారం కావచ్చు, కోట్ల రూపాయలు ఎలా కొల్లగొట్టారనేవి కావచ్చు బయటకు వస్తున్నాయి. మరి ఇప్పుడు వచ్చి అదే భూమన కరుణాకర్ రెడ్డి గారు ఏం చెప్తారు? ఇప్పుడు నేను ప్రమాణకం చేస్తున్నాను, మా అమ్మతోడు, నా పిల్లల మీద ఒట్టు, ఉమ్ము రాసుకుని నెత్తికి రాసుకుంటాను, ఇలాంటివి అంటే పురాణాల ఇతిహాసాల్లో కూడా త్రేతాయుగంలో కూడా ఒక రాజు, చక్రవర్తి, సామంతులు శిక్షలో అమలు ఇవన్నీ ఉండేయండి నేరాలు చేస్తే. అప్పుడు దైవం పరిపాలిస్తుంది అనుకున్న రోజుల్లో కూడా మీకు ఇక్కడ ఎవడ పాపని ఆడే పోతాడని పూర్తిగా నమ్మిన రోజుల్లో కూడా మీకు కారాగార వాసము, శిక్షలు ఉండి. మరి ఇప్పుడు ఇంత చట్టాలు, పాపభీతి లేకుండా వ్యవహరించే వాళ్ళు, దైవం పట్ల అసలు నమ్మకం లేని వాళ్ళు విచ్చలవిడిగా విరివిగా తిరుగుతున్నప్పుడు నేను కొట్టేస్తానండి అంటే కుదురుతుందా? అంటే మరి కోర్టులు ఎందుకు, జైళ్ళు ఎందుకు, శిక్షలు ఎందుకు? జగన్మోహన్ రెడ్డి కూడా నాకేం తెలదండి, ఇవన్నీ కూడా రోడ్డు మీద దొరికినాయి, ఆ లోటస్ పాండ్ నేను తెల్లారి పడుకుని లేచి రోడ్డు కట్టేశారండి బాబు ఎవరో అని అంటే కూడా మరి కాలుతో చెప్పండి నేను కొట్టేస్తానంటాడు. నమ్ముతారా? మా నాన్న ఉండగా నేనేం దొబ్బలేదు, నన్ను అనవసరంగా జైల్లో పెట్టారు, నాకు ఏ పాపం తెలియదని ఒట్టేస్తానంటాడు. ఒప్పేసుకుంటారా? మరి కోర్టులు ఎందుకండి, జైళ్ళు ఎందుకు, జడ్జీలు ఎందుకు, పోలీసు వాళ్ళు ఎందుకు? ఇప్పుడు ఏదైనా గొడవ జరిగింది అనుకోండి, ఏం జరిగినా కానీ ఎవరికాడు ముందుకు వచ్చి నేను ఒట్టేస్తున్నానండి అంటాడు. అయిపోద్దా? సిగ్గుండాలి మాట్లాడతానికి. నువ్వు పెద్ద నేరం చేసి మీరు దొంగళ్ళు అయి ఉండి నేను ఒట్టేస్తాను, తలకాయ తీసుకుంటాను, నువ్వేం తీసుకోకలేదు, వాళ్ళే తీస్తారు. కేసు పెట్టిన శిక్ష పడితే వాళ్ళే లోపలేసి కుమ్ముతారు. ఎవరికాడు తీసుకోకలేదు. ఏంటండి వాళ్ళు ఏంటంటే అతి వినయం దూరత లక్షణం, అతి నిజాయితీ ప్రదర్శన అనేటువంటిది పరమ దూరత లక్షణం. అది ఆయన అసలు నమ్మకూడదు. నేను ఒట్టేస్తాను అని చెప్తున్నాడు అతను. ఇంత నేరం చేసి, అపచారం చేసి, దైవదోషం చేసి, దైవద్రోహం చేసి నేను ఒట్టేస్తానంటే అవన్నీ చేయడానికి భయం లేనోడికి ఒట్టేస్తే మాత్రం నీకేం భయం ఉంటుంది? నువ్వు ఇవన్నీ చేయకపోయినా, నిన్ను ప్రభుత్వం చట్టం నిన్ను శిక్షించకపోయినా ఖచ్చితంగా ప్రకృతి నిన్ను శిక్షిస్తుంది అనుమానం లేదు. నీ కొడుకు జైల్లో పోతాడు, నువ్వు జైల్లో పోతావు రేపొద్దన్న, దాన్ని ఎవడ ఆపలేడు. అర్థమైందండి? ఎందుకంటే త్రేతాయుగంలో, ద్వాపర యుగము, కలియుగము. త్రేతాయుగంలో ఏదైనా శాపం పెట్టినా లేకపోతే ఎవరైనా వరం ఇచ్చినా ఆ యుగంలో నెరవేరకపోయినా తర్వాత యుగంలో ఒక యుగం పట్టిది. ఇప్పుడు రాముడు వరం ఇచ్చాడు అనుకోండి, తర్వాత ద్వాపర యుగంలో నెరవేరేది. అది శాపం పెట్టినా ద్వాపర యుగంలో నెరవేరేది. ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు వెంటనే ఇన్స్టెంట్ నువ్వేమి ఇచ్చావు అది వచ్చేస్తుంది వెనక్కి. బంతి గోడకేసి కొట్టామనుకోండి, కాసేపు ఆక అంటుకుని రేపొద్దున 10 రోజుల పోయిందా రాదు కదా, వెంటనే మీద అడిపోద్ది వచ్చి. ఇప్పుడు అంతే. థ్యాంక్ యూ సో మచ్ సార్.